అరే వా అవునా థ్యాంక్ యూ ఓకే నీతో తర్వాత మాట్లాడతాను బాయ్ మా రిజల్ట్స్ వచ్చాయి ఐ గోట్ 88% డిస్టింక్షన్ నానా 88% వచ్చింది గుడ్ కంగ్రాట్స్ రా. అబ్బాయి ఫోటో నచ్చాడో లేదో చెప్పమ్మా. చిన్నపిల్ల దాన్ని అడుగుతూ అదేం చెబుతుందిరా? పెద్దవాళ్ళు మనమే అంతా చూసుకోవాలి గాని. సారీ నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? నా వయసు వచ్చాక చేసుకుంటావా? నాన్నమ్మ ప్లీజ్. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు టీవీ సీరియల్ లాగా ఎంత చూసినా అర్థం కాదు. శైలు, పెళ్లి చేయంగానే మా బాధ్యత తీరిపోతుందని కాదు, మళ్ళీ ఇటువంటి మంచి సంబంధం వస్తుందో రాదో అని. ప్లీజ్ నాకు కొంతకాలం జాబ్ చేయాలని ఉంది నాన్న ప్లీజ్. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. ట్రై టు అండర్స్టాండ్. శైలు ఒక్కసారి కూర్చో. జాబ్ వచ్చిందన్న ఆనందం కానీ జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ నీ ముఖంలో నాకు కనిపించడం లేదు. బీ ఫ్రాంక్, ఈ పెళ్లి వద్దంటానికి వేరే ఇంకేమైనా కారణాలున్నాయా? అదేం లేదు నాన్న, నేను ఇప్పుడే పెళ్లికి ప్రిపేర్డ్గా లేను. ఒక 1 year జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందిరా. ఏం తండ్రి కూతుళ్ళో ఏమో, అది వద్దు అండం నువ్వు సరే అండం. సరిపోయింది. పూజ ఎక్కడున్నా? బస్ స్టాప్ దగ్గర. నేను వస్తున్నాను, వెయిట్ ఫర్ మీ. వద్దు కృష్ణ, బస్ వచ్చేస్తుంది, నేను వెళ్తానులే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ పూజ, ఏంటి గుర్తుపట్టలేదా? సారీ. మర్చిపోయి అమ్మాయి అనిపించుకున్నావు. క్యాంపస్ ఇంటర్వ్యూస్, జాబ్. అజయ్ ఇంకా గుర్తు రాలేదా? సారీ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నౌ ఐ రిమెంబర్. కమ్ ఆన్, లివ్ ఇట్. ఐల్ డ్రాప్ యూ. నేను వెళ్తాను సార్. కమ్ ఆన్, ఐల్ డ్రాప్ యూ. ఓకే. హే కమ్ కమ్. చిన్నప్పటి నుండి అంత క్లోజ్గా ఉండి నాన్నతో నిజం చెప్పాలంటే భయం వేసింది రవి. కష్టంతో ఒప్పించాను 1 year జాబ్ చేస్తాను. మరి ప్రాబ్లం ఏంటి? నువ్వేదైనా జాబ్ చేస్తుంటే నీ గురించి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చుగా నాన్నకి. ప్లీజ్ రా, నా కోసం 1 year జాబ్ చేయొచ్చుగా. శైలు, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నీ ఇండివిజువాలిటీ, యాటిట్యూడ్ నచ్చి కదా. ఏ క్వాలిటీస్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావో ఈరోజు నీకు అవే నచ్చట్లా. నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. నేనుగా లేనప్పుడు నేను నీకు నచ్చను శైలు. ఒక్కసారి కుటుంబరావు లైఫ్కి అలవాటు పడ్డాననుకో, నేను ఆ గోల్ రీచ్ అవ్వలేను. సో ప్లీజ్ నువ్వు డిసైడ్ చేసుకో. కాంప్రమైజ్ అయ్యి రవి కావాలా లేదా నీ రవి కావాలా? అప్ టు యూ. తారే జమీన్ పర్ రాయనా? అది వీసీడీ ఉన్నట్టుంది కదమ్మా. వీసీడీ ఉందిరా, టీవీడీ అయితే బెటర్ కదా. సరే బాయ్. నువ్వు చెప్పడం వాడు రాయడం రెండు బాగానే ఉన్నాయి. రే అర్జున్, నీకు గుడ్ న్యూస్ రా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి నీకు I-20 వచ్చింది. వీసా ప్రాసెసింగ్ ఎప్పుడు మొదలు పెడతావు? నా కరియర్ ఇంట్రెస్ట్ మీకు తెలుసు కదా అన్న. ఏంటి, సినిమా డైరెక్ట్ చేయడమా? అది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా కష్టం రా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి. GRE టోఫెల్లో మంచి స్కోర్ తెచ్చుకుని యుఎస్లో చదవడానికి మంచి ఛాన్స్ వస్తే దాన్ని వదిలేస్తావా? అక్కడ నీ లైఫ్ బాగుంటుందిరా. బాగుంటుంది. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ అంతా బాధపడాలన్నా? చూడు, నీకేది బాగుంటుందో నీకన్నా ఎక్కువగా నేను ఆలోచించగలను, నిర్ణయం తీసుకోగలను. ఎందుకో తెలుసా? మీ ఏజ్లో క్రేజీ ఎయిమ్స్ ఉంటాయి, అవి తీరడం కష్టం అని మీకు తెలియదు. మీ ఏజ్లో మేము పడ్డ కష్టం మీరు పడకూడదు. ప్లీజ్ నాన్న, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. వాడంతగా బతిమాలుతున్నాడు కదండి, 1 సంవత్సరం టైం ఇచ్చి చూడొచ్చు కదా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? చూస్తూ చూస్తూ వాడి ఫ్యూచర్ పాడు చేయమంటావా? ఒక్కగానొక్క కొడుకు, అయినా వీడి వయసు ఎంత? 21. 1 సంవత్సరం వేస్ట్ అయితే ఏమైపోతుందండి? ప్రపంచంలో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేయడం లేదు. నా మాట విని కాస్త టైం ఇవ్వండి. నాన్న, ఇన్నాళ్ళు అడిగిన ప్రతిదీ ఇచ్చారు, ఇప్పుడు ఒకే 1 సంవత్సరం టైం అడుగుతాను. ప్లీజ్ నాన్న. ఓకే, 1 సంవత్సరం, ఒకే 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. నువ్వేదో సాధిస్తావని కాదు, నీకు తెలియడం కోసం. ఫ్యూచర్లో మా నాన్న 1 సంవత్సరం టైం ఇచ్చుంటే నేను అనుకున్నది సాధించేవాణ్ణి కదా అని నువ్వు మిగిలిన జీవితం అంతా బాధపడకుండా ఉండడం కోసం. క్యారీ ఆన్. బట్ వన్ థింగ్, ఈ 1 yearలో నువ్వు అనుకున్న ఎయిమ్ రీచ్ అవ్వకపోతే
నేను చెప్పినట్టు విని యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలి. ఓకేనా? ఓకేనా? ఏంట్రా మాట్లాడవేంటి? ఊ అనరా అను. సరేనన్నా. ఏం చేస్తున్నావురా? ఐఎమ్ జస్ట్ వాచింగ్ హౌ ద షేర్స్ ఆర్ పెర్ఫార్మింగ్. 5 साल से तुम्हारी 25 साल है. ఏజ్ ఎక్కువ వేస్తే అమ్మాయిలు పడట్లేదురా. పెళ్ళయ్యాక కూడా మ్యాట్రిమోనల్ సైట్ చూస్తున్నావేంటే? నా కోసం కాదే, నా సిస్టర్ కోసం. ఇండియా వన్. బయట జనానికి వీళ్ళంతా బిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇక్కడ మాత్రం వీళ్ళ బిజినెస్ వేరు. ఒకడు క్రికెట్, ఒకడు షేర్ మార్కెట్, ఒకడు మ్యాట్రిమోనియల్, ఒకడు చాటింగ్. దేవుడా, వీళ్ళందరికీ నేను కాఫీలు. అమ్మో, వీడు ఇంకా ఘోరం. ఇక్కడ జిరాక్సులు తీసుకుని కోటీలో అమ్ముకుంటారు. పూజ. హాయ్ సార్. హాయ్. జైనింగ్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయ్యాయా? ఎస్ సార్. దట్స్ గుడ్. నీకు విషయం తెలుసా? నువ్వు నా ప్రాజెక్ట్కి అలర్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇది నీ సీట్, ఇది నా క్యాబిన్. మన ఇద్దరికి క్లోజ్గా ఉంటుందని ఇలా అడ్జస్ట్ చేశాను. డూ యూ నో వన్ థింగ్? ఈ ఆఫీస్ అంతా మందే. ఎవరు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేది నేనే. అసలు ఉండాలో ఉండకూడదో డిసైడ్ చేసేది నేనే. లెట్స్ హ్యావ్ కాఫీ. ఓకే సార్. హాయ్ సార్. హాయ్ స్వీట్ హార్ట్. చూసావా, యావరేజ్గా ఉన్న అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నీకేంటి పూజ? ఐ మీన్ యూ హ్యావ్ బెటర్ షో ఇట్. నా కాన్సెప్ట్ అర్థమైందిగా? సార్, కెన్ ఐ స్టార్ట్ మై వర్క్? వర్క్ ఈజ్ వర్షిప్. అయితే ఓకే, స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు ఫైట్స్, ఇప్పుడు బాక్సింగ్. ఇలాంటి వాళ్ళు వస్తారా ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి శాపాలు, మనకు వరాలు. టచ్ చేసామయ్యా సార్. ఒక హీరో అంటేనే డాన్స్, ఫైట్స్, యూ ఎవ్రీథింగ్ గాట్. చూడు, నీకు తొడగొట్టవచ్చు కదా సార్. తోడా కామన్ సార్, వెరైటీగా ఉండాలని సీటు కొడుతున్నాను సార్. ఓ మై గాడ్. అవును సార్. నీ సీటు దెబ్బకి థియేటర్లో సీటు చినుగుతాయి పో. థ్యాంక్ యూ సార్. క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కొట్టేటోడు ఇండస్ట్రీలో పుట్టడు, పుట్టబోడు, పుట్టలేడు. అవును సార్. టేక్ ఇట్ యాజ్ మై వర్డ్. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఎక్కడున్నా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈ బాక్స్ ఆఫీస్ భూషణం వీక్నెస్. ఇది చూసినా పెన్సిల్ డ్రైవ్. ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఒకవేళ ఎవడన్నా ఇండస్ట్రీలోకి దూరాలన్నా, ఎవడన్నా పోవాలన్నా ఈ పెన్సిల్ డ్రైవ్ నుంచి గుసాయించుకోవాల్సింది. నీకు గుసాయించుకోవాలని ఉందా? నాకు కొంచెం ఏజ్ ఎక్కువ, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అమితాబ్ బచ్చనే చూస్తున్నా, నేను చూడరా సార్. మేకప్ వేస్తే నేను ఆయనకంటే బాగుంటాను సార్. నాకు తెలుసు నీది ఫోటోజెనిక్ ఫేస్. సార్ డెఫినెట్గా నన్ను హీరోయిన్ చేస్తారు కదా సార్. డౌట్ ఎందుకు? రవితేజ, గోపీచంద్, ప్రభాస్, సిద్ధార్థ, నవదీప్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, ఇలియానా, తమన్నా, వీళ్ళందరినీ మీరే పరిచయం చేశారు సార్. బాలీవుడ్లో పరిచయం వేద్దాం అనుకున్నాను, తొందరలో టాలీవుడ్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్. నా అదృష్టం సార్. $10,000 ఉన్నాయి సార్. నన్ను కూడా మీ పెన్సిల్ డ్రైవ్లో దూర్ చేయండి సార్. దూరిన పో 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 పో. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ని ఈ భూషణాన్ని నమ్మినోడు ఇండస్ట్రీలో ఫెయిల్ అయినట్లు చరిత్రమే లేదు. పో పో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేసుకో. హాయ్ సార్. హే అర్జున్, కాఫీ వద్దని. థ్యాంక్ యూ సార్. సారీ సార్, కాస్త లేట్ అయింది. అరే వాడివే. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సార్ 4 yearsలో నా థాట్స్ అని దీంట్లోనే రాసి పెట్టాను సార్. సార్ నా స్క్రిప్ట్ అయినా ధైర్యం బాగుంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. బౌల్ స్కిప్ తో వచ్చావా? అవును సార్. సూపర్, నీకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇలా గుసాయించు పో. సి అర్జున్, నీకు విషయం చెప్పాలయ్యా. సినిమా అనేది ఒక మహాసముద్రం. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే అలా దూకి ఈదుకుంటా కష్టపడుకుంటా ఒడ్డు జరుపుకుంటాడు. ఇప్పుడు మీ అదృష్టం, ఆ ఎన్ఆర్ఐలో రియల్ ఎస్టేట్ల పుణ్యమా అని ఎవడంటాడు కాలు కూడా తడవకుండా మోటార్ బోట్ వేసుకుని జర్రమని పోయి డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోతుంటారు.
అలా కాదు సార్, నా స్క్రిప్ట్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నమ్మకం ఉంది సార్. ఇండస్ట్రీలో టాలెంట్ కాదయ్యా, నీ టాలెంట్ ని 10 మందికి తెలియజేసే బాక్స్ ఆఫీస్ బూస్టర్ లాంటి మార్కెటింగ్ క్యాండిడేట్ నీకు కావాలి. అవును సార్. నువ్వేం వరి కాకు, నేను చూసుకుంటా కదా. ఇదిగోండి ఈ సార్. స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినావంటే నీ ఫ్యూచర్ నా పెన్సిల్ పెట్టినట్టే. Thank you, sir. హలో రావు గారా, నేను బాక్స్ ఆఫీస్ బూస్టర్ని. ఓ సినిమా ఇద్దామన్నారు కదా, ఓ కత్తిలాంటి డైరెక్టర్ పంపిస్తున్నాను ఇప్పుడే. ఓకే చూసుకోండి మరి, బాయ్. థ్యాంక్ యూ సార్. సూపర్ అయ్యా, షూర్. బాగుంది స్క్రిప్ట్, యూ విల్ డూ ఇట్. ఓకే Thank you, sir. చలో ఓకే.